యూపీఏ కూటమి బలపరిచిన నల్గొండ పార్లమెంటు అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ సంపూర్ణ మద్దతు తెలిపారు. నల్గొండ పట్టణంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నా, మెగా డిఎస్సి రావాలన్నా, నవోదయ గురుకుల పాఠశాలలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కావాలన్నా కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, నల్గొండ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి కమలా నరేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు భాషపాక హరికృష్ణ, రమేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగిడార్ల శివతేజ, జిల్లా కమిటీ సభ్యులు పొట్టపంగి గణేష్, పోలే గోపి, వెంకన్న, బాజా, అరుణ్, పెరిక, హేమంత్, రాజ్, సురేందర్, రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ తెలంగాణ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన నల్గొండ నియోజకవర్గ ఎంపీగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో, మరి 5 లక్షల మెజార్టీతో గెలిపించవలసింది కదా మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వేస్తా ఉన్నది. అదేవిధంగా మా మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం కల్పించడం జరిగింది. అదేవిధంగా మరియు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా మరి నిధులు పెంచి ఎస్సీ ఎస్టీల బిడ్డలకు సప్లాన్ ద్వారా రుణాలు అందే విధంగా చూస్తున్నది. అదేవిధంగా ఎస్సీలకు ఉచిత కరెంటు ఇచ్చింది. కావున అదేవిధంగా రానున్న రోజుల్లో మెగా జాబ్ డిఎస్సి ఏర్పాటుకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తా అని చెప్పింది. అదేవిధంగా మరి సెంట్రల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి భారత రాజ్యాంగం మరి రాజ్యాంగం చక్కగా ఉండాలన్నా, మరి రాజ్యాంగానికి అనుకూలంగా మరి ఈరోజు తీసేయాలని ఎన్నో పార్టీలు చేస్తుంది. కావున భారత రాజ్యాంగం కట్టుదిట్టంగా ఉండాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది. కావున పెద్ద ఎత్తున మరి నల్గొండ నియోజకవర్గ ప్రజలు మరి 5 లక్షల భారీ మెజార్టీతో మరి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన వారికి సంపూర్ణ మద్దతు తెలిపి, అదేవిధంగా రానున్న రోజుల్లో మరి కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారు మండలానికి ఒక నవోదయ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు కూడా మరి ఇక్కడ పారిశ్రామిక మరి ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేసి మరి దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు ఉపాధి అందే విధంగా చూస్తున్నారు. కావున రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. అదేవిధంగా ఇక్కడ మా కుందూరు రఘువీర్ రెడ్డి గారిని 5 లక్షల భారీ మెజార్టీతో గెలిపించి మరి అదేవిధంగా పార్లమెంట్ పంపి మాకు ఇక్కడ నవోదయ గురుకుల పాఠశాలలు కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, అదేవిధంగా మాకు ఎస్సీలకు సప్లాన్ కూడా పెంచి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా భారీ ఎత్తున విడుదలయ్యేంత వరకు కృషి చేయాలని, వారి గెలుపుకై మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన పెద్ద ఎత్తున శ్రమించి వారి గెలుపుకై మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం.